హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఈపీఎఫ్ఓ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈపీఎస్ 95 పెన్షన్దారుల విషయంలో త్వరలోనే గుడ్ న్యూస్ వినిపిస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇప్పటికే సుప్రీంకోర్టు హయ్యర్ పెన్షన్ విషయంలో తీర్పు అందించడంతో పెద్ద ఎత్తున హయ్యర్ పెన్షన్ కోసం జాయింట్ ఆప్షన్ రూపంలో దరఖాస్తులను స్వీకరించారు. ఈపీఎస్ 95 పథకంలో అధిక పెన్షన్ కోసం దాదాపు 17.49 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 5.05 లక్షల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఎందుకంటే అవసరమైన డాక్యుమెంట్లను జత చేయకపోవడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న దరఖాస్తులను తిరస్కరించారు. 3.92 లక్షల దరఖాస్తులు తిరిగి పంపారు. ముఖ్యంగా వీటిలో సవరణలు కోరుతూ, ఇతర దరఖాస్తులను సైతం జత చేర్చాలని కోరుతూ వెనక్కి పంపించారు. ఇక మొత్తం 1.92 లక్షల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది. అలాగే 2.19 లక్షల మందికి డిమాండ్ నోటీసులు పంపినట్లు తెలిపారు. ఇక వీరిలో 74,811 మంది పాత బకాయిలు జమ చేయగా 21,885 మందికి మాత్రమే పెన్షన్ పే ఆర్డర్లు జారీ చేశారు. అయితే ఇటీవల కేంద్ర మంత్రి పార్లమెంట్లో మాట్లాడుతూ హయ్యర్ పెన్షన్ విషయంలో మరిన్ని పెన్షన్ పే ఆర్డర్లను త్వరితగతిన క్లియర్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం సాయశక్తులా ప్రయత్నం చేస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. ఇదిలా ఉంటే, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 2014 సెప్టెంబర్ తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి అధిక పింఛన్ వర్తించదన్న సంగతి గుర్తించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ఇప్పటికీ ఈపీఎస్ 95 పెన్షన్ కింద మొత్తం 75.59 లక్షల మంది పెన్షన్లు పొందుతున్నారు. వీరిలో 36.48 లక్షల మందికి ₹1000 పెన్షన్ లభిస్తుంది. అలాగే 75% మందికి ₹2,000 కన్నా తక్కువ పెన్షన్ లభిస్తుంది. ఈ నేపథ్యంలో కనీస పెన్షన్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఈపీఎస్ 95 పెన్షన్దారులు డిమాండ్ చేస్తున్నారు. ఇక కనీస పెన్షన్ ₹1000 నుంచి 7,500 వరకు పెంచాలని బలంగా తమ డిమాండ్ వినిపిస్తున్నారు. అలాగే ఈపీఎస్ 95 సంఘం ఆందోళన కార్యక్రమాలు సైతం చేపట్టింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈపీఎస్ 95 పెన్షన్దారులు తమ నిరసన ప్రదర్శనలు జరిపారు. అయితే దీనిపైన కేంద్ర ప్రభుత్వం త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, గతంలో కేంద్ర మంత్రులు ఈ విషయాన్ని పరిశీలిస్తామని కూడా పేర్కొన్నారు. అయినప్పటికీ సుదీర్ఘకాలంగా ఈ డిమాండ్ కొనసాగుతూనే ఉంది. భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనేది ఎదురు చూడాల్సి ఉంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.